హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 18 నెలల డీఏ, అరియర్స్‌పై ప్రభుత్వ నిర్ణయం వచ్చేసింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్లకి ముఖ్యంగా సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. గత 18 నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి డీఆర్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అండి. ప్రభుత్వం తన ఉద్యోగులకు ఒక షాక్ న్యూస్ అయితే చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన 18 నెలల వేతన భత్యం డీఏ మరియు డీఆర్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ మరియు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం వెల్లడించింది. ఎందుకు నిలిపివేశారు అంటే సమాజ్‌వాద్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదూరియా లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ 18 నెలల వేతన భత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమేనని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం వంటి కారణాల వల్ల భత్యాన్ని వేతన భత్యాన్ని డీఏడీఆర్‌లను నిలిపివేయాల్సి వచ్చింది అని అయితే వివరించారు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదన లేదని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుత డీఏడీఆర్ రేట్లు ప్రస్తుత డీఆర్ రేట్ల విషయానికొచ్చినట్లయితే సో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53% డీఏ, పెన్షనర్లకు 53% డీఆర్ వర్తిస్తుంది. సంవత్సరానికి 2 సార్లు డీఆర్ పెంపు ఉండే అవకాశం ఉంది కాబట్టి రాబోయే నెలల్లో మరింత డీఆర్‌లు పెరిగే అవకాశం ఉంది. ఎనిమిదవ వేతన సంఘం ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు మరియు 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈ వేతన సంఘాన్ని 2025 చివరి నాటికి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల ఏడవ వేతన సంఘం గడువు ముగిసే 2026కి ముందే ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని అప్డేట్ చేయబోతున్నారు. సెవెంత్ పే కమిషన్ 2014లో ఏర్పాటు చేశారు. దీని సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుతో రాబోయే సంవత్సరంలో వేతన భత్యాల్లో మార్పులు వస్తాయనైతే నిపుణులు అంచనా వేస్తున్నారు. సో, ముఖ్యంగా 18 నెలల డీఆర్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు 53% డీఆర్ వర్తిస్తుంది. ఎనిమిదో వేతన సంఘం 2025 చివరి నాటికి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.